యెహోషువ. మోషే తర్వాత ఇశ్రాయేల్ నడిపించిన నాయకుడు. యెహోషువ అంటే ఎవరు? మోషే తర్వాత నడిపించిన. యెహోషువ అంటే హిబ్రూలో రక్షకుడు అని అర్థం. యేసు అనేది ఎలాంటిదో ఇదే అనుకోవడం. యెహోషువ అంటే రక్షకుడు అని అర్థం. యాషువా మెస్సియా అంటారు కదా. ఈయన పేరు ఈయన తండ్రి పేరు నూను కుమారుడని యెహోషువ. ఈయన పేరు హోషేయ. 13వ అధ్యాయము సంఖ్యాకాండంలో, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 8వ వచనం 13 చూడండి. ఎఫ్రాయిం గోత్రానికి నూను కుమారుడైన హోషేయ. ఆయన పేరు హోషేయ. అది 16లో మనుషుల పేరువి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టాడు. హోషేయకు ఏం పెట్టాడంటే యెహోషువ అని పేరు పెట్టాడు అన్నమాట. యెహోషువ ఈయన మోషేతో పాటు మోషేకి నమ్మకమైన పరిచారకుడు. ఈయన నిర్గమకాండంలో అమాలేకీల మీద యుద్ధం జరిగినప్పుడు 17వ అధ్యాయంలో, నిర్గమకాండం 17వ అధ్యాయము 12వ వచనంలో మోషే చేతులు బరువెక్కి వారు ఒక 8-9 వచనాలు. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫేదీములో ఇశ్రాయేల్తో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అని చోట మోషే యెహోషువతో అన్నాడు అనమాట. యెహోషువతో ఉన్నాడు. 12వ వచనంలో మోషే చేతులు బరువెక్క వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేశారు. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాడు. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీల రాజును అతని జనులను గెలిచెను. అంటే యుద్ధ నైపుణ్యం కలిగినాడు అనమాట. యవనస్తుడు, తర్వాత యుద్ధ నైపుణ్యత కలిగినట్టు వాడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత మంచి సమాచారం తీసుకొచ్చిన వారిలో మంచి సమాచారం తెచ్చారు కదా. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో ఒక 12 మంది గోత్రానికి ఒకళ్ళు వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత మంచి సమాచారం చెప్పిన వాళ్ళు ఇద్దరిలో ఒక్కడనమాట. 6వ వచనం యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. క్షమించండి, సంఖ్యాకాండం. అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడైన యెహోషువయు బట్టలు చింపుకొని అది చూసారా, మిక్కిలి మంచి దేశం అన్నాడు. ఆయన మంచి సమాచారం తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చిన వాళ్ళు కాలేబు ఒక ఆయన, యెహోషువ ఒక ఆయన, వీళ్ళిద్దరు కూడా మంచి సమాచారం తీసుకొచ్చారు. అందులో ఆయన భక్తిపరుడు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి మంచి ఆలోచనలే చెప్తారు. మిగతా 10 మంది కూడా చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, వాళ్ళు చనిపోయారు. అందువల్ల ఇశ్రాయేలు లెక్కించబడిన వారిలో మిగిలిన వాడు ఈయన. ఏది 1వ అధ్యాయంలో లెక్క పెట్టిన వారిలో మిగిలిన వాడు అనమాట. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 63వ వచనం చూడండి. సంఖ్యాకాండము యెరికో నందలి యొర్దాను నదుల మోయాబు మైదానంలో మోషేయు యాజకుడు ఎలియాజరును ఇశ్రాయేలులో జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వేరు. మోషే అహరోనులు సేనా అరణ్యంలో ఇశ్రాయేల్ సంఖ్య చేసినప్పుడు లెక్కింపడిన వాళ్ళు ఒక్కడైనా వీరిలో ఉండలేదు. కాబట్టి ఎవరున్నారు లెక్కించబడిన వాళ్ళు? చూడండి 65లో ఎలా అనగా వారు నిశ్చయంగా అరణ్యంలో చనిపోతారని యెహోవాను గురించి సెలవిచ్చారు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండ. వీళ్ళిద్దరే భక్తిపరులు. ఇది 6,03,550 మంది. కాబట్టి అన్ని లక్షల జనాభాలో ఒక ఇద్దరు మాత్రమే మిగిలారు. ఆ ఇద్దరిలో
దాన్ని యెహోషువ యుద్ధ నైపుణ్యం కలిగినవాడు. అందుకని మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, నీ తర్వాత యెహోషువని నాయకుడిగా సిద్ధపరచమని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 7వ వచనం. మరియు మోషే యెహోషువను పిలిచి నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, అది కాబట్టి నా తర్వాత ఇశ్రాయేల్ నడిపించాలి, నువ్వు కానాన్ దేశాన్ని స్వాధీనం చేయాలి. అర్థమైందా? కానాన్ దేశాన్ని స్వాధీనపరచమన్నాడు అనమాట. కాబట్టి మోషే యెహోషువ మీద చేతులుంచి ఆయన్ని బలపరిచాడు అనమాట. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చిన వారి పెద్దలతో ప్రమాణం చేసిన దేశాన్ని వీరితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచాలని నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడేండెను, ఆయన నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు, భయపడకము విస్మయం అందకము అని ఇశ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను. అది కాబట్టి మోషే ధైర్యపరిచాడు అనమాట. దేవుడు తోడుగా ఉంటాడు, నువ్వు ముందుగా వెళ్ళి అక్కడ ముందుగా ఇశ్రాయేల్తో పాటు నువ్వు వెళ్ళి వాళ్ళకు స్వాధీనపరచాలి నువ్వు అని చెప్పేసి దేవుడు తెలియపరిస్తే మోషే యెహోషువని ఎన్నుకున్నానని చెప్తే మోషే ఏం చేశాడంటే యెహోషువని ధైర్యపరిచాడు అనమాట, బలపరిచాడు అనమాట. ఇప్పుడు కూడా దేవుని పనుల వాళ్ళు ఎప్పుడు కూడా తన తర్వాత పని వాళ్ళని ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉండాలి. రైట్. మా యెహోషువ గ్రంథంలో ముఖ్య వచనం ఏంటంటే 21వ అధ్యాయము యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 43వ వచనం. దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనపరిచాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే నమ్మదగినవాడు. దేవుడు వాగ్దానాలని ఏం చేయడు, అది మనుషులు వాగ్దానాలు చేస్తే తప్పిపోతారు, కానీ దేవుడు వాగ్దానం చేస్తే తప్పిపోడు. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చిదని చెప్పిన దేశం అంతా ఆయన ఇశ్రాయేలుకి అప్పగించెను, వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించారు అనమాట. అది చూసారా, అంటే అబ్రహాం ఇస్సాకులతో యాకోబులతో చేసిన ప్రమాణాన్ని దేవుడు యెహోషువ ద్వారా దేవుడు ఏం చేశాడనమాట, నెరవేర్చాడు అన్నమాట. అందువల్ల యెహోషువ ఏం చేశారంటే సిద్ధపరచబడు 1-2 అధ్యాయాల్లో అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడ్డారనమాట. 1-2 అధ్యాయాల్లో సిద్ధపడ్డాడు అనమాట. యొర్దాను అవతలు దాటానికి, కనాను వెళ్ళటానికి సిద్ధపడ్డాను, కనాను దేశం వెళ్ళటానికి, యొర్దానుకి దాటడానికి సిద్ధపడ్డాడు అనమాట. లేదా కనాను దేశానికి వెళ్ళటానికి సిద్ధపాటు, 3 నుంచి వాళ్ళు ప్రవేశించారు. 3 దాకా వేసుకోండి, 4 వరకు 2 వేసుకోండి, 3, 5 వరకు కనానులో ప్రవేశించటం. ఇశ్రాయేల్ అని రాసుకోండి, కనానులో ప్రవేశించటం. 6 నుంచి 12 అధ్యాయాల వరకు ఇశ్రాయేలీలు కనానీలతో యుద్ధం చేయటం. ఇశ్రాయేలీలు కనానులో యుద్ధం చేసి గెలుచుట. 6 నుంచి 12 అధ్యాయాల వరకు ఇశ్రాయేలీలు కనానులో యుద్ధం చేసి గెలుచుట. ఈ 13 నుంచి 21 వరకు అయితే స్వాధీనపరచుకున్నారు. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకున్నారు, కనాను దేశమును స్వాధీనపరచుకున్నారు. 24 యెహోషువ ఇశ్రాయేలీలను ధైర్యపరచుట. యెహోషువ ఇశ్రాయేలీలని ధైర్యపరచాడు అన్నమాట. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇందులో అద్భుతాలు ఏంటంటే, ఒకటి యొర్దాను నది వెనక్కి వెళ్ళటం. రాసుకోండి, 3వ అధ్యాయంలో యొర్దాను నది నీళ్లు వెగుగు పారుట, అదొక అద్భుతం. 6వ అధ్యాయంలో ఎరుకో గోడలు కూలిపోవటం ఒక అద్భుతం. కానాన్ దేశంలో అద్భుతాలు ఏంటంటే యొర్దాను నది నీళ్లు ఎగువ పారటం, అంటే యెహోషువ ఉన్నప్పుడేమో సముద్రం, క్షమించి మోషే ఉన్నప్పుడు, యెహోషువ ఉన్నప్పుడేమో నది.
అర్థమైందా? యోర్దాన్ నదిని దాటడం, తర్వాత ఎరుకో గోడలు, అంటే గోడ చుట్టూ తిరిగితే గోడ పడిపోవడం ఒక అద్భుతం కదా. అదే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు. వారి విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించడం, విశ్వాసం బట్టి ఎరుకో గోడలు, విశ్వాసాన్ని బట్టి ఎరుకో గోడలు ఏమైనా కూలిపోయాయి. అంటే విశ్వాసం ద్వారా భూమి మీద ఏదైనా జయించవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడి మీద ఆధారపడడం ద్వారా భూమి మీద ఎటువంటి విపత్తునైనా జయించవచ్చు. తర్వాత 10వ అధ్యాయంలో సూర్యుడు ఒక నాడల్లా ఆగిపోయాడు, అది ఒక అద్భుతం కదా. సూర్యుడు ఒక నాడల్లా ఆగిపోయాడు, అస్తమించడం ఆగిపోయాడు. సూర్యచంద్రుల్ని దేవుడు ఒకరోజు నిలిపేశాడు అంతే. అదొక అద్భుతం. దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడనే దానికి ఇంకేమైనా కావాలా? అందువల్ల నేడు కూడా మన విశ్వాసం ద్వారానే సాగాలి. విశ్వాసంతో మన జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని అద్భుతాలు, మహత్కార్యాలు మన జీవితంలో కూడా ఏమవుతాయి, జరుగుతాయి అన్నమాట. అది అంత విశ్వాసంతో మనం సాగినప్పుడే అది విశ్వాసం లేకపోతే మనం సాగలేమన్నమాట. అది అందువల్ల పాత నిబంధన మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే బుద్ధి కలగడానికి నేర్చుకోవాలి. పాత నిబంధన ఎందుకు నేర్చుకోవాలి? కానీ మన జీవితంలో ధైర్యము కదా, దేవుని అందల విశ్వాసం ద్వారా మనం ఏమేమి జయించవచ్చో, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అనేది మనం దేవుని యొక్క సర్వశక్తిని మనం గ్రహించవచ్చు అన్నమాట. అందువల్ల నిజానికి 2 భాగాలుగా చేసుకోవచ్చు. ఏది మీకు విడమర్చాను అంతే. ఏంటి 2 భాగాలంటే 1 నుంచి 12 అధ్యాయాల వరకు కానాన్ దేశాన్ని యుద్ధాలు చేసి స్వాధీనపరుచుకున్నారు, యుద్ధం చేసి గెలిచారు. 13 నుంచి 21 అధ్యాయం వరకు కూడా కానాన్ దేశాన్ని ఏం చేసుకున్నారు, స్వాధీనం పరుచుకున్నారు, సీట్లు వేసి పంచుకున్నారు అనమాట. ఆ తర్వాత వాళ్ళు మోసే టైంలో ఉన్న ఇది 2 గోత్రాలన్నరకి యోర్దాను అవతల పంచిపెట్టాడు కదా. ఆ సైనికులందరూ మళ్ళీ తమ స్వదేశానికి, అదే తమ యోర్దాను దాటి వెళ్ళిపోయారు అనమాట. 9 గోత్రాలన్నర యువతల, 2 గోత్రాలన్నర అవతల.